ఆ జిల్లాలోని పార్లమెంటు పరిధిలో ఎంపీగా పోటీ చేయడానికి స్థానికులకు కాకుండా ఇతరులకి అవకాశాలు ఎక్కువగా రావడానికి కారణాలేంటి? బడా పారిశ్రామికవేత్తలే ఎంపీగా ఎందుకు పోటీ చేస్తున్నారు? కోట్ల రూపాయలు ఉంటేనే పోటీకి అర్హులా? ఎంపీగా పోటీ చేయాలంటే 100 కోట్లు కావాల్సిందేనా? ఒకవేళ స్థానికులు ఎంతో అంత ఖర్చు పెట్టి పోటీ చేద్దామంటే స్థానిక ఎమ్మెల్యేలతో తిప్పలు తప్పట్లేదా? స్థానికులు కాకుండా ఇతరులు పోటీ చేస్తున్న ఆ పార్లమెంట్ ఎక్కడ? అక్కడి వారు ఎందుకు పోటీ చేయడం లేదు? కారణాలేంటో తెలుసుకోవాలంటే మీరు ఈ స్టోరీ చూడాల్సిందే. పార్లమెంటు సభ్యుని ఎన్నిక ఖరీదైన వస్తువుగా మారింది. ఆగర్భ శ్రీమంతులకు తప్ప ప్రజల్లో బలమున్న సామాన్య రాజకీయ నాయకులకు పార్లమెంట్లో స్థానం లేదనే భావన సర్వత్రా నెలకొంది. ప్రజాబలం ఉన్నా ఆర్థిక బలం లేని నాయకులు ఎందుకూ కొరగాని వారిగా మారారు. ప్రాంతం ఏదైనా, రాజకీయ నేపథ్యం లేకున్నా, ప్రజా సంబంధాలు లేకపోయినా పర్వాలేదు, కానీ కోట్ల రూపాయలు కుమరించే ఆర్థిక బలముంటే చాలు అతడు ఎంపీగా పోటీ చేయడానికి అర్హుడిగా పరిగణిస్తున్న రోజులివి. పార్లమెంటు భౌగోళిక స్వరూపం, అక్కడి సమస్యలు, పారిశ్రామిక, విద్య, వ్యవసాయ, నీటిపారుదల, అభివృద్ధి పథకాల గురించి తెలియకపోయినా పట్టించుకోరు. నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి అవసరమైన ఆర్థిక అవసరాలు తీర్చడంతో పాటు పార్లమెంటు సీటు గెలుపునకు వీలైనంత ఖర్చును భరించగలిగేవారే ఎంపీ అభ్యర్థిగా మారడం గమనార్హం. జాతీయ రాజకీయాల్లో పల్నాడు జిల్లా నరసరావుపేటకు గుర్తింపు తెచ్చిన రాజకీయ ఉద్దండులు కాసు బ్రహ్మానందరెడ్డిని అందించిన నరసరావుపేట నియోజకవర్గం ప్రస్తుతం వలసదారులకు కేంద్రంగా మారింది. జాతీయ స్థాయి గుర్తింపు పొందిన నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గానికి ఎంపీలుగా గత 2.5 దశాబ్దాలుగా వలసదారులే ఎన్నికవుతున్నారు. స్థానికులకు అవకాశాలు దాదాపుగా లేకపోవడంతో దిగుమతి చేసుకున్న నాయకులని రాజకీయ పార్టీలు అభ్యర్థులుగా బరిలోకి దించుతున్నారు. ఇదే సంప్రదాయం 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కొనసాగిస్తారా, లేక స్థానికులకు ప్రాముఖ్యత కల్పిస్తారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. గతాన్ని ఒకసారి గమనిస్తే కాసు బ్రహ్మానందరెడ్డి తరం ముగిసిన తర్వాత కాసు వెంకటకృష్ణారెడ్డి ఎంపీగా 2 సార్లు గెలుపొందారు. ఆ తర్వాత ఎంపికైన వారిలో కొణిజేటి రోసయ్య, నేదురమల్లి జనార్దన్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, రాయపాటి సాంబశివరావు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీగా కొనసాగుతున్నారు. వీరందరూ స్థానికేతరులే కావడం గమనార్హం. కాసు బ్రహ్మానందరెడ్డిపై ఇదే పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన కాటూరి నారాయణస్వామి, కాసు వెంకటకృష్ణారెడ్డిపై మాచర్లకు చెందిన కోట సైదయ్య తెలుగుదేశం అభ్యర్థులుగా ఆనాడు గెలుపొందారు. ఎన్నికలు ఖరీదుగా మారడంతో కోట్లాది రూపాయల ఖర్చు భరించగలిగిన పారిశ్రామికవేత్తలు, బడా కాంట్రాక్టర్లు ఎంపీ టికెట్లు కేటాయించడం రాజకీయ పార్టీలు ప్రారంభించడంతో ప్రజాక్షేత్రంలో రాజకీయంగా ప్రజల నుండి వచ్చిన నాయకులకు ఆదరణ క్రమేపీ తగ్గుతూ కనిపిస్తోంది. ఇక్కడి నుండి పలుమార్లు గెలుపొందిన పొలిటికల్ లెజెండ్, మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ స్థాయిలో నరసరావుపేట ప్రాంతానికి రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఆయన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని ఎదిరించి వేరుగా పార్టీ పెట్టిన సందర్భంలో దేశం మొత్తం బ్రహ్మానందరెడ్డి తెగువకు అందరూ నరసరావుపేట వైపు చూడడంతో ఒక్కసారిగా జాతీయ చిత్రపటంలో నరసరావుపేటకు ప్రత్యేక స్థానం లభించింది. మాజీ ముఖ్యమంత్రులు కొణిజేటి రోసయ్య, నేదురమల్లి జనార్దన్ రెడ్డిలు ఇక్కడి నుండే గెలుపొందడం నరసరావుపేట స్థాయిని పెంచింది. అయితే కాసు కృష్ణారెడ్డి తర్వాత స్థానికులెవరూ ఎంపీగా ప్రాతినిధ్యం వహించకపోవడం స్థానికులకు కొంత లోటుగానే ఉంది. ఈ లోటును భర్తీ చేస్తారేమోనని రాజకీయ పార్టీల వైపు ఆశగా చూస్తున్నారు. కానీ కనుచూపు మేరలో ఆశ తీరే మార్గం కనిపించడం లేదు. 2024లో జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుండి అభ్యర్థులుగా స్థానికేతరుల పేర్లే వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం కనీసం 100 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొనడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. ఆ స్థాయిలో ఆర్థిక భారాన్ని తట్టుకునే అభ్యర్థులు స్థానికంగా కనిపించడం లేదని ఆయా పార్టీల అభిప్రాయంగా ఉంది. పారిశ్రామికవేత్తలు, బడా కాంట్రాక్టర్లు, కోట్లకు పడగలెత్తిన శ్రీమంతులకే ఎంపీ సీట్లు వస్తాయనే అభిప్రాయం అందరిలో బలంగా నాటుకుపోయింది. ప్రజాక్షేత్రంలో ఉండి నిరంతరం ప్రజలతో మమేకమై ప్రజల పక్షాన పోరాడే రాజకీయ నాయకులకు కాలం చెల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడో ఉన్న శ్రీమంతులు
నరసరావుపేట సీటు కోసం రాజకీయ పార్టీల ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఎన్నికల్లో కొద్దో గొప్పో ఖర్చు పెట్టుకుని గెలిచినా కూడా నియోజకవర్గంలో ఎంపీల విలువ అంతంత మాత్రమే ఉందని, ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో అడుగు పెట్టాలన్నా, అభివృద్ధి చేయాలన్నా, కనీసం ఏ నాయకుడితోనైనా మాట్లాడాలన్నా ఎమ్మెల్యేల అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి రాజకీయాల్లో ఏర్పడడంతో నాయకులు ఎంపీగా పోటీ చేయడానికి వెనకాడుతున్నారు. ఎమ్మెల్యే హవాతో ఎంపీ స్థానం జీరోగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసుకునే వారికి ఎంపీ సీటు లాభసాటిగా ఉందని అంటున్నారు. అంతకు తప్పితే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలంటే ఎంపీ సీటు ఏమాత్రం ఉపయోగపడే విధంగా లేదని గత ఎంపీల మనోభిప్రాయంగా ఉంది. కాసు హయాంలో పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీగా కాసువారి ఆధిపత్యానికి తిరుగుండేది కాదు. కాగా ప్రస్తుతం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండడంతో చాలామంది ఎంపీగా పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈసారైనా 2024లో జరిగే ఎన్నికల్లో స్థానికులకు రాజకీయ పార్టీలు అవకాశం కల్పిస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.